దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట పట్టారు. యుఎఫ్బియు పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారానికి పని దినాలు 5 రోజులు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే వెంటనే అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు. తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ని. మేము సమ్మె చేస్తున్నాము. 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేస్తూ మేము ఈరోజు సమ్మె చేస్తున్నామండి. మాకు ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మేము 10th బైపార్టెడ్ సెటిల్మెంట్ నుంచి కంటిన్యూస్గా మేము ఈ డిమాండ్ అనేది గవర్నమెంట్ ముందు పెడుతున్నాము. పెడితే వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే, ఫస్ట్ సెకండ్ సాటర్డే 4th సాటర్డే మీరు ఈరోజు తీసుకోండి, మేము నెక్స్ట్ సెటిల్మెంట్లో మీకు కంప్లీట్ 5 డే బ్యాంకింగ్ ఇస్తామనేది చెప్పారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఆ మాట నిలుపుకోలేదు. సెకండ్ సాటర్డే 4th సాటర్డే ఇచ్చారు, నెక్స్ట్ సెటిల్మెంట్లో డిస్కషన్ చేయలేదు. మళ్ళీ 12th బైపార్టెడ్ సెటిల్మెంట్లో మేము ఇస్తాము మీకు అని చెప్పి జాయింట్ నోట్ సైన్ చేశారు గవర్నమెంట్. ఐబీఏ మిగిలిన యూనియన్స్ అందరితో కలిపి సంతకాలు చేసి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేశారు విత్ ఎక్స్టెండెడ్ టైమ్. బట్ ఈ రోజు వరకు కూడా మాకు దాని నుంచి ఎటువంటి స్పందన లేదు. అలాగే మీరు ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటంటే, మీరు బ్యాంక్ వాళ్ళు 5 రోజుల పని దినాల్లోకి వెళితే కనుక కామన్ పబ్లిక్ అనే వాళ్ళు సఫర్ అవుతారు అని. మేము ఆల్రెడీ 2nd వీక్ 4th వీక్ 5 డే బ్యాంకింగ్లోనే ఉన్నామండి. అలాగే ఎక్కడ కూడా ఎటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ దెబ్బతినట్లేదు. సర్వర్స్ అనేవి 7 days వర్కింగ్లో ఉన్నాయి. ఓన్లీ ఫిజికల్ అపీరెన్స్ మాత్రం మేము 5 days వర్కింగ్లో ఉన్నాము. అండ్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనం గవర్నమెంట్ చూస్తే కనుక ఏటీఎం కానీ, క్యాష్ డిపాజిట్ మెషిన్స్, నెట్ బ్యాంకింగ్స్, మొబైల్ బ్యాంకింగ్స్ అనేవి చాలా డిజిటలైజేషన్లోకి వచ్చేసినాయి. మనకు మోడీ గారు చెప్తున్నారు డిజిటల్ని మనం అంటే ఇంపార్టెన్స్, ఫిజికల్లీ మనుషులు ఉండాలంటున్నారు. మిగిలిన అందరికీ ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ అందరికీ కూడా 5 డే బ్యాంకింగ్ ఇస్తున్నారు. అలాగే మిగిలిన దేశాల్లో కూడా 5 డే బ్యాంకింగ్ మాత్రమే ఉంది. కానీ ఇండియాలో మాత్రమే బ్యాంకర్ల మీద ఎందుకు ఇంత చిన్న చూపు? మీరు ఇచ్చిన ప్రామిస్, మేమేం అనట్లేదు కదా, మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోమంటున్నాం. ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేసి దాని గురించి మాటే ఎత్తట్లేదు. ఈ లోపు సరే వాళ్ళకి టైం లేదు అనుకోవడానికి లేదు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు? ప్రైవేటైజేషన్ అంటున్నారు, బ్యాంకులు మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్ అంటున్నారు. అవన్నీ ఎందుకు మేడం? మీరు ఫస్ట్ ప్రైవేటైజేషన్ చేస్తే మోనోపాలీ చేసేద్దాం అనుకుంటున్నారా గవర్నమెంట్? మన నార్మల్ పీపుల్కి మీరు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చేస్తే కనుక, బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ చేస్తే నార్మల్ పీపుల్ రాగలుగుతారా? బ్యాంక్ మెట్లు ఎక్కగలుగుతారా? మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో మినిమం బ్యాలెన్స్లు చూసుకోండి, గవర్నమెంట్ బ్యాంక్స్లో మినిమం బ్యాలెన్స్లు చూసుకోండి. మీరు గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ త్రూనే వెళ్తుంది, ప్రైవేట్ బ్యాంక్స్ త్రూ వెళ్ళట్లేదు. కాబట్టి మీరు ప్రైవేటైజేషన్ చేద్దామంటే, ఇప్పుడు మనం రీసెంట్గా ఇండిగో ఇన్సిడెంట్ చూసాము. మొత్తం ప్రైవేటైజేషన్ ఏమైంది? మనం ఎవరిని క్వశ్చన్ చేయడానికి కూడా లేని పరిస్థితి. అంటే మోనోపాలీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మీరు బ్యాంక్స్ని కూడా ప్రైవేటైజ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మన దేశాన్ని? వీటన్నిటికీ మాట్లాడే టైం లేదు. టైం ఉంది కానీ మన బ్యాంకింగ్లో 5 డే బ్యాంకింగ్ గురించి మాట్లాడడానికి మాత్రం మీకు టైం లేదా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే 5 డే బ్యాంకింగ్ సాధించే వరకు కూడా మేము పోరాడి తీరుతాం. కమిటీకి సెక్రటరీని. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం, ఈ స్ట్రైక్ కారణం 5 రోజుల పని దినం కంపల్సరీగా అమలు చేయాలి. ఆల్రెడీ మాకు ప్రభుత్వ వేజ్ రివిజన్లో లాస్ట్ టైంలో ప్రామిస్ చేశారు. ఐబీఏకి మాకు ఒప్పందం జరిగింది. ఐబీఐ దాన్ని గవర్నమెంట్ సిఫారసు కోసం రికమెండ్ చేశారు ఆల్రెడీ. అది గవర్నమెంట్, ఇది డిఎఫ్ఎస్ కానీ గవర్నమెంట్ కానీ దాన్ని ఇంకా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇంకా ఎడ్యుకేషన్లో వాళ్ళు తప్పనిసరిగా మేము వెళ్ళేటట్టు చేసిన డిఎఫ్ఎస్ కారణం అండి. దీనివల్ల కస్టమర్లకు కానీ ఎవరికి ఎలాంటి నష్టము జరగదు. ఎందుకంటే ఆల్రెడీ 2nd and 4th సాటర్డే హాలిడేస్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్, అన్ని ఏటీఎం ఛానల్స్, ఆల్టర్నేట్ డెలివరీ ఛానల్స్ చాలా ఉన్నాయి.
దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు 5 రోజుల పనిదినం అనేది ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇది వచ్చేంతవరకు తప్పకుండా మేము మా కోఆర్డినేషన్ కమిటీ సంగారెడ్డి తరఫు నుంచి అండ్ అండర్ ది బ్యానర్ ఆఫ్ యూఎఫ్బిఓ అండ్ ఏపీటీబీఎఫ్ తప్పకుండా పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. థ్యాంక్ యూ. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఇక్కడ ఈ సమ్మె ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇవాళ మన ముఖ్య ఎజెండా వచ్చేసి 5 రోజుల పని దినాలు. ఈ 5 రోజుల పని దినాల గురించి మనం దాదాపు దశాబ్దంగా పోరాడుతూనే ఉన్నాం. 2015 సంవత్సరంలో మనకి ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఆ రోజు మనకి ముందుగా చర్చించినప్పుడు అప్పుడు మనకి ముందు హాఫ్ డే సాటర్డేస్ ఉండేది. సో హాఫ్ డే సాటర్డేస్ని కాస్త ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేని హాలిడేగా తీసుకొని 1, 3, 5 వచ్చి వర్కింగ్ డేస్ పెట్టేసి నెక్స్ట్ బైపార్టైట్ సెటిల్మెంట్లో అంటే ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో దాంట్లో మళ్ళీ మనం అన్ని సాటర్డేస్ అనేది హాలిడేస్ ప్రకటించుకుందాం అన్నట్టుగా ఆ రోజు అగ్రిమెంట్కి వచ్చారు. సరే అటు యూనియన్స్ కానీ అటు గవర్నమెంట్ కానీ విన్ సిచ్యువేషన్లో ఉండదని చెప్పేసి మనం కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. 11th బైపార్ట్ సెటిల్మెంట్లో దాన్ని పక్కన పెట్టేశారు. 12th బైపార్ట్ సెటిల్మెంట్లో కూడా దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని సెటిల్ చేసిన తర్వాత వెంటనే ఇది కూడా చేసుకుందామని చెప్పి అప్పుడు ఒప్పించి దాంట్లో అదే వేతన ఒప్పందంలో డ్యూటీస్ కూడా బాగా పెంచేశారు. బ్యాంకు ఉద్యోగులకి ముందున్న డ్యూటీస్ కంటే ఇప్పుడు డ్యూటీస్ పెంచేసి ఇది కూడా సెటిల్ చేస్తామని చెప్పి దాన్ని మాత్రం సెటిల్ చేయకుండా వదిలేశారు. మరియు కోఆర్డినేషన్ కమిటీ సంగారెడ్డి కోఆర్డినేషన్ కమిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ను. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ మా డిసిసి బ్యాంక్లో వచ్చిన సార్లకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ హాజరైనటువంటి అందరు కామ్రేడ్స్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో మేము మెయిన్ ఎజెండా ఏంటి అంటే 5 డే బ్యాంకింగ్. 5 డే బ్యాంకింగ్ ఎందుకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు పర్ వీక్ ఎందుకు అని అంటే గత సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఆల్రెడీ మనకు 2015లో మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మాకు ఏం చెప్పారు అని అంటే మేము నెక్స్ట్ బైపార్టీ సెటిల్మెంట్లో కంపల్సరీగా ఎవ్రీ సాటర్డే అనేది కంపల్సరీగా మీకు మేము సెలవు దినాలుగా ప్రకటిస్తామని చెప్పేసి మాకు వాళ్ళు మేము డిమాండ్ అయినప్పుడు వాళ్ళు ఇస్తా అని చెప్పి అని ప్రామిస్ చేశారు. గత డికేడ్ వరకు అంటే దగ్గర 2015 నుంచి 2026 వరకు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంకో ప్రామిస్ అనేది ఏం ఇవ్వడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు మాకు ముందు చూపుగా మేము ఇస్తాము, మాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అవుతాయి, కస్టమర్ ప్రాబ్లం ఉంటుంది, సో మీరు పని చేయాలని చెప్పేసి మా మీదనే మా ప్రెజర్ చేసుకుంటూ ముందుకెళ్తారు కానీ మా డిమాండ్స్ అనేది వాళ్ళు తీర్చడం లేదు. సో గత 2023లో కూడా ఫిబ్రవరి నాడు మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి బైపార్టీ సెటిల్మెంట్ అడిగినప్పుడు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి ఐబీఐ కూడా ప్రామిస్ చేసి దాన్ని లెటర్ పూర్వకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా అక్కడ సీతారామన్ మేడం కూడా మేము ఇది చేయలేము, మీరు కంపల్సరీ వర్క్ చేయాలి, సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళ నుంచి మాకు బాగా ప్రెజర్ అవుతుంది. దీనివల్ల చాలామంది ఆఫీసర్స్ పొద్దున 10కి వస్తారు, 8 అవుతుంది, 9 అవుతుంది, వాళ్ళు పని చేస్తారు కానీ ఇంటికి పోయేసరికి వాళ్ళకి ఏమీ రెస్ట్ అనేది ఉండదు. దానివల్ల చాలామంది కూడా సూసైడ్ కూడా చేసుకున్న దారుణాలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే న్యూస్ పేపర్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పడం కూడా మీకు చూస్తూ ఉంటారు. దేనివల్ల అంటే ప్రెజర్ బాగా ఒత్తిడి బాగా అడిపోయి ప్రెజర్ పెట్టడం వల్లనే అవుతుంది. మేము ఎందుకు ప్రెజర్ తీసుకోవాలి అంటే మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మేము కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు మేము బ్యాంకులో మేము కస్టమర్స్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు పబ్లిక్ బ్యాంకులుగా మేము చాలామంది కస్టమర్కి మేము సేవ చేస్తూనే ఉంటాం. ఒక్కసారి మేము ఆ సీట్ మీద కూర్చున్నామంటే మేము లేవం, ఒక హాఫ్ అన్ అవరే మాకు టైం ఉంటుంది, అది కూడా లంచ్ బ్రేక్ ఉంటుంది. అదే టైంలో మేము లేచి మళ్ళీ కంటిన్యూస్గా ఎప్పుడు టైమింగ్ అనేది బ్రేక్ అనేది ఉండకుండా మేము వర్క్ చేస్తూనే ఉంటాం. సో మాకు ఇంతగానో మేము వర్క్ చేస్తున్నప్పుడు మా డిమాండ్ మీరు ఎందుకు ఒప్పుకోరు? మీరు ఒప్పుకుంటేనే కదా మేము దీనికి మేము 5 డే బ్యాంక్కి మేము మా ఫ్యామిలీకి మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఎవ్రీ టైం మాకు 10 దినాలు మాకు సిఎల్స్ ఉంటాయి. ఆ టైంలో మాకేమో పర్సనల్గా మాకేమో రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మేము దానికోసం ఒక సెలవు దినాలుగా తీసుకొని ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ ఆ 15 days యూజ్ చేస్తాం. కానీ మేము ఫ్యామిలీగా మేము ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ వెళ్ళాలన్నా లేకపోతే ఫ్యామిలీతో మేము పిల్లలు ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా కానీ మాకు కావడం లేదు. సో దీన్ని మీరు గ్రహించి ఇప్పుడు అన్నీ మనకు నాబార్డు ఉంది, ఆర్బీఐ ఉంది, గత ఎల్ఐసి ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిటికీ మీరు 5 డే బ్యాంకింగ్ ఇచ్చినప్పుడు మా బ్యాంక్స్కి మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎందుకు ఇవ్వం? సో మేము మాకు కావాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం. దాన్ని మేము కంపల్సరీ గెలుస్తాము, మేము పోరాడి తీరుతామని చెప్పేసి మీ వాయిస్ నుంచి మీ నోటి నుంచే మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తారని దాన్ని మేము నెరవేర్చారని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కామ్రేడ్ అంటే సంగారెడ్డి డివిజన్లో ఉన్న ప్రతి కామ్రేడ్ దీనికి వచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.